నా పేరు తాజుద్దీన్, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలి పత్ర ఎస్ఐని. 2 నెలల క్రితం మాకు ఫిర్యాదు అందింది. టేకులకుంట గుత్తికో గుంపు కర్లపల్లి గ్రామ పంచాయతీ శివార్లో ఉన్న గుత్తికో గుంపులో బుద్ధురామ్ అనే వ్యక్తి తమ పాప 18 సంవత్సరాల ఉన్న పాప కోమల కనిపించలేదని చెప్పి మాకు దరఖాస్తు చేశారు. ఒక వ్యక్తి మీద అనుమానం ఉందని తెలియపరిచారు. ఆ కుర్మా ఇర్మయ్య అనే వ్యక్తి మీద అనుమానం తెలియపరిచారు. కేసు నమోదు చేసి ఉమెన్ మిస్సింగ్ కేసు చేశాము. అదే రోజు చుట్టుపక్కల వాళ్ళలో ఎంక్వైరీ చేశాము, వెతికాము. మేము కూడా అతనికి కూడా చెప్పాము ఛత్తీస్గఢ్ చర్ల అడవులలో అలా గుత్తికోగూడలో వెతుకోమని. వెతికిన వాళ్ళు అందుబాటులో లేరు, వెతికినా దొరకలేదు వాళ్ళు. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పూసెం టెంకు అని రామ్ టెంక్ అని పశువుల కాపరికి దట్టమైన అడవి ప్రాంతంలో ఒక చెట్టుకు ఒక కెమ్మ మీద 2 శవాలు కనిపించాయి. అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము మా డాక్టర్ బృందంతో ప్రదేశానికి వెళ్ళి శవాలను ములుగు ఏరియా హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. వీళ్ళు వరుసకు చెల్లి అవుతారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి ఇద్దరు ఆత్మహత్యకు ఒడిగట్టారు. కానీ మన కుటుంబ వ్యవస్థలో అక్క, తమ్ముడు, చెల్లె, అన్న వాయు వరుసలు మర్చి కూడా ఇలా ప్రేమించుకోవడం, పెద్దలు అంగీకరించలేని మనస్తాపం చదువుకోవడం, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మనం ఎంతో కష్టపడి చదివించి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడము, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరిచయమైన అమ్మాయిని ప్రేమించుకొని పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. మన మూలాలు, మన వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ, మన గోత్రాలు తెలుసుకొని పెళ్లి సంబంధాలు గురించుకోవాలి తప్ప వాయు వరుస లేకుండా ప్రేమించుకోవడాలు, పెద్దవాళ్ళు అంగీకరించలేదని చెప్పి వాళ్ళ ప్రాణం త్యాగం చేసుకోవడాలు ఇది చాలా ఫులిష్నెస్. ఇది దయచేసి ఇటువంటి చేయకూడదు. ధన్యవాదాలు.